ఒక గోల్ పెట్టుకుందాం ఈ సంవత్సరం. ఏంటంటే, ఈ సంవత్సరము 365 డేస్‌లో కనీసము నేను ఒక్కరికన్నా దేవుని సువార్తను ప్రకటించాలి. నేనైతే ఇదే గోల్ పెట్టుకుంటానండి. దేవా, నాకు నీ యొక్క వాక్యాన్ని ప్రకటించే, నీ సువార్తను ప్రకటించే, నీ ప్రేమను ప్రకటించే గొప్ప భాగ్యం దయచేయ్యా. ఈ ఇయర్ కనీసం ఒక్కరికన్నా నేను నీ యొక్క సువార్తను ప్రకటించాలి. ఒక్కరికైనా నీ ప్రేమను నేను వెల్లడిపరచాలి. ఒక్కరినైనా ప్రభా నీ యొక్క సన్నిధానానికి నేను తీసుకొని రావాలి అని నేను ఎప్పుడు అదే ప్రేయర్ చేసుకుంటాను న్యూ ఇయర్కి. కానీ దేవుని కృప ఎంత గొప్పది అంటే, నేను ఒక్కరి గురించి ప్రార్థిస్తాను, కానీ దేవుడు ఆయన కృప చొప్పున వేల మందికి, వందల మందికి సువార్తను అందించే భాగ్యాన్ని దేవుడు నాకు దయచేశాడు. హల్లెలూయా. ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు చేసే దేవుడండి. ఈరోజు నువ్వు అడుగుతుంది కొంచెమే కావచ్చు, కానీ దేవుడు విస్తారమైన దీవెనలు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ జీవితంలో కుమ్మరిస్తాడు. అయితే ఈ న్యూ ఇయర్ నువ్వు ఈ యొక్క రిజల్యూషన్ తీసుకో ప్రియ సహోదరి సహోదరుడా. నేను ఈ సంవత్సరము 2025లో కనీసం ఒక్కరికన్నా దేవుని సువార్త నేను ప్రకటిస్తాను. దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటిస్తాను. వాళ్ళు కూడా దేవుని ప్రేమను తెలుసుకొని వాళ్ళు రక్షణ పొందుకోవాలి అని వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇలా మనము ఈ లోకంలో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు.